నమస్కారం డి న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్య అంశాలు. బ్యూటిఫుల్ లవ్ ఎంటర్టైన్మెంట్ చిత్రమని వెల్లడించిన ఆ చిత్ర కథానాయకుడు యువ నటుడు రోషన్ తమ కస్టమర్ల అభిరుచులకు తగ్గట్లుగా బోటిక్ స్టైల్ కాన్సెప్ట్ తో ఏపీలో నూతన షోరూమ్ ను ప్రారంభించడం, దాన్ని ఆదరించడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపిన ఆక్వా డైమండ్స్ ఎండి చైతన్య అగర్వాల్. ప్రాచుర్యం సంతరించుకున్న పవన్ కళ్యాణ్ చంద్రబాబు భేటీ, రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు, ఉమ్మడి మేనిఫెస్టో వంటి అంశాలపై చర్చ. బబుల్ గమ్ చిత్రం బ్యూటిఫుల్ లవ్ ఎంటర్టైన్మెంట్ చిత్రమని ఆ చిత్ర కథానాయకుడు యువ నటుడు రోషన్ చెప్పారు. సినిమాలో వచ్చే ప్రేమ కథా సన్నివేశాలు నేటి యువతరానికి దగ్గరగా ఉంటాయని ఈ నెల 29వ తేదీన చిత్రం విడుదల కానున్నట్లు చెప్పారు. ఈ చిత్రం కుటుంబ సమేతంగా చూడవచ్చని, ఎటువంటి అసభ్యకరమైన సన్నివేశాలు లేవని, తన మొదటి చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు ఆదరించాలన్నారు. మూవీ గురించి ప్రెస్ మీట్ పెడుతున్నారు అండ్ మంచిగా ఇంటరాక్ట్ అవుదాం, చిల్ అవుదాం. December 29th థియేటర్ సినిమా కూడా వస్తుంది. అందరూ చూసేయండి, ఎంజాయ్ చేస్తారు ఫుల్గా. విజయవాడ రావడానికి ప్రధాన కారణం అంటే ఇక్కడ క్రౌడ్, యూత్ అందరు క్రేజీ ఉంటారు అండ్ సినిమాలు బాగా చూస్తారు కాబట్టి మా సినిమాని కూడా క్రేజీగా ఆదరిస్తారని కోరుకుంటూ ఇక్కడికి వచ్చామండి. బబుల్ గమ్ ప్రేమ గురించి మాత్రమే కాకుండా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది, ఫ్రెండ్షిప్ ఉంది, పేరెంట్స్కి చూపించే లవ్ ఉంది, చాలా బాండింగ్స్ యూనిక్గా చూపించారు. సో ఖచ్చితంగా 29th చూడాలి మీరు ఖచ్చితంగా. అందరికీ నమస్తే అండి, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. మీరు అందరూ వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. నా పేరు కిరణ్ మచ్చా, నేను ఒక యూట్యూబర్గా కొంతమందికి తెలుసు. అండ్ బబుల్ గమ్ మూవీ వచ్చేసి రవికాంత్ పేరేపు గారు డైరెక్ట్ చేశారు అండ్ మహేశ్వరి మూవీస్ వాళ్ళ ప్రొడక్షన్. అండ్ మ్యూజిక్ వచ్చేసి శ్రీచరణ్ పాకాల అండ్ హీరో రోషన్ కనకాల అండ్ హీరోయిన్ మానసా చౌదరి. అండ్ మేమిద్దరం ఫ్రెండ్స్ అండ్ ఇంకొక క్యారెక్టర్, విలన్ క్యారెక్టర్ చేసినాం ఈ సినిమాలో. అండ్ మేము ఏంటంటే మేమందరం కొత్త వాళ్ళం అండ్ రోషన్ సుమగారు వాళ్ళ అబ్బాయి అని తెలిసినా కూడా తను కూడా కొత్త. సో మేమేంటంటే టీజర్ ట్రైలర్ వదలడమే కాకుండా ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి మా సినిమా గురించి చెప్పి వచ్చి చూడండి అన్న చెప్దామన్న ఉద్దేశంతోనే మేము ఒక టూర్ ప్లాన్ చేసినాం. దాంట్లో ఫస్ట్ విజయవాడ అనగానే మేము కొంచెం ఎక్సైట్ ఫీల్ అయినాం, ఎందుకంటే ఇక్కడ దుర్గమ్మవారు ఉన్నారు. సో అమ్మవారి ఆశీస్సులు మాకు ఉంటాయని చెప్పి మేము అనుకుంటున్నాం అండ్ పక్కా ఉంటాయి. సో కమింగ్ టు ద మూవీ బబుల్ గమ్ అనే మూవీ ఒక మంచి ప్రేమ కథ, లైక్ లవ్ స్టోరీ. ఇది ఒక లవ్ స్టోరీ అనే కాదు, ఒక ఫాదర్కి సన్కు ఉన్న ఎమోషన్, లైక్ ఒక ఫ్రెండ్స్కి ఉన్న ఎమోషన్, ఒక అమ్మాయికి అబ్బాయికి మధ్యలో ఉన్న ఎమోషన్. అండ్ ఇప్పుడు జరుగుతున్న ఈ జనరేషన్లో లవ్ స్టోరీస్కి రిలేటబుల్గా అండ్ ఓవరాల్గా చెప్పాలి అంటే ఇది మనందరి కథ. ప్రతి ఒక్కరు ఏదో ఒక పాయింట్లో రిలేట్ అవుతారు. అండ్ ఈ సినిమాలోంచి 3 పాటలు రిలీజ్ అయినాయి, ఆల్రెడీ విని ఉంటారు. హబీబీ జిలేబీ అనే సాంగ్ ఆల్రెడీ ఇట్స్ ట్రెండింగ్, మేము అందరం హ్యాపీ ఫర్ దట్. అండ్ ఇజ్జత్ సాంగ్ కూడా చాలా హిట్ అయింది అండ్ జాను సాంగ్ కూడా హిట్ అయింది. అండ్ ట్రైలర్ కూడా ఒక 3 days బ్యాక్ రిలీజ్ చేసినాం, అది ట్రెండింగ్ 3లో ఉంది. సో సినిమా ఇది అందరికీ కనెక్ట్ అవుతుంది, అందరు చెప్పే మాటనే, బట్ మేము కూడా అదే చెప్తున్నాం. ఎందుకంటే మంచి కంటెంట్ ఉన్న కథ. మీ అందరికీ తెలుసు రవికాంత్ పేరేపు గారు ఆల్రెడీ 2 సినిమాలు డైరెక్ట్ చేసిండు, అవి మంచి సక్సెస్ సాధించినాయి, మనందరం చూసినాం, క్షణం అండ్ కృష్ణ అండ్ లీలా. సో తన డైరెక్షన్లో వస్తున్న మూవీ బబుల్ గమ్. అండ్ కమింగ్ టు మా రోషన్, నేను ఇతనితో పనిచేయడం చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నా, ఎందుకంటే తను కూడా ఫస్ట్ సినిమా అయినా అండ్ మాకు కూడా ఇది నా సెకండ్ సినిమా, థర్డ్ సినిమా అనుకోవచ్చు. బట్ మేమందరం చాలా కంబైన్డ్గా వర్క్ చేసినాం అండ్ చాలా బాగా యాక్ట్ చేసిండు, క్రేజీ యాక్ట్ చేసిండు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ, మీరందరూ సినిమా చూసిన తర్వాత నేను చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకుంటారు, అరే అవురా భయ్ కిరణ్ మస్త్ చెప్పింది కరెక్టే, ఈ పోరాడు ఎవడో మస్త్ యాక్ట్ చేసిండని మీరు అనుకుంటారు. సో మా అందరికీ మీ సపోర్ట్ కావాలి, విజయవాడ ప్రజల ఆశీస్సులు మాకు కావాలి. సో మీరందరూ December 29th సినిమా అందరూ థియేటర్కి వచ్చి చూసి మమ్మల్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా. అండ్ మీ మీడియా వాళ్ళు కూడా మంచిగా రాసి మా అందరి గురించి అందరికీ చెప్పాలని కోరుకుంటున్నా. పేరు అనన్య ఆకుల, నేను ఈ సినిమాలో బుజ్జి అని ఒక రోల్ ప్లే చేశా. ఇట్స్ ఆల్ అబౌట్ ఫన్ అండ్ ద రియల్ ఫ్రెండ్షిప్. ఒక ఫ్రెండ్ లవ్లో ఉన్న, మనం లవ్లో ఉన్న, యూజువల్లీ ఫ్రెండ్స్ ఎలా సపోర్ట్ చేస్తారు, ఎలా టేక్ కేర్ చేస్తారు,
లైక్ ఐవ్ గాన్ త్రూ ఆల్ దిస్. అండ్ December 29th రిలీజ్ అవుతుంది బబుల్ గమ్. తమ కస్టమర్ల అభిరుచులకు తగ్గట్లుగా బొటిక్ స్టైల్ కాన్సెప్ట్తో సరికొత్త స్పెషల్ కలెక్షన్, స్పెషల్ డిజైన్స్తో తొలిసారిగా ఆంధ్రప్రదేశ్లో ప్రారంభించిన తమ షోరూంను ఆదరించడం ఎంతో సంతోషంగా ఉందని ఆక్వా డైమండ్స్ ఎండీ చైతన్య అగర్వాల్ తెలిపారు. తమపై నమ్మకంతో ఆదరిస్తున్న కస్టమర్ల నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా సేవలందిస్తామన్నారు. ఆక్వా లబ్బిపేట డి అడ్రస్ మాల్ రోడ్లోని పంచవటి బిల్డింగ్ లో నూతనంగా ఆక్వా డైమండ్స్ షోరూం ఏర్పాటు చేశారు. ఈ షోరూం ని ఆక్వా డైమండ్స్ ఎండీ చైతన్య అగర్వాల్, స్టోర్ మేనేజర్ ఉదయ్, విజయవాడ బ్రాంచ్ మేనేజింగ్ డైరెక్టర్స్ ఏ గాయత్రి, పి అనురాధలు లాంఛనంగా ప్రారంభించారు. ప్రీ లాంచ్ సందర్భంగా గతంలో నిర్వహించిన లక్కీ డ్రా విజేతల డ్రాను షోరూం ప్రారంభోత్సవం సందర్భంగా తీశారు. ఈ డ్రాలో తొలి విజేతగా నవ్య, రెండవ విజేతగా పి యశస్విని బహుమతులు గెలుచుకున్నారు. ఈ సందర్భంగా విజయవాడ బ్రాంచ్ మేనేజింగ్ డైరెక్టర్స్ ఏ గాయత్రి, పి అనురాధలు నేరుగా విజేతలకు ఫోన్ చేసి బహుమతుల వివరాలు తెలిపారు. The lucky winner is A. Navya. Mobile number 88557090. Can you please call once? A Navya. A. Navya 888-570-990. నవ్య మీరు ఎక్కడ ఉన్నా వచ్చి మీ గిఫ్ట్ కలెక్ట్ చేసుకోండి. మీ గిఫ్ట్స్ ఇయర్ డైమండ్ టాప్స్ ప్లీజ్ చూడండి. All the products are IGI certified, genuine diamond quality, VVSEF clarity, best quality diamonds though. So Navya, just come grab your gift from Aqua Diamonds. Thank you Vijayawada for showing so much of love and affection for our new brand Aqua Diamonds. Meerandaru Novotello pre-launch kocharu and you made it so successful. And if you remember, we had promised to do a lucky dip on that day for everybody, and this is the moment right now. Let's see who gets lucky. పవన్ కళ్యాణ్ చంద్రబాబు భేటీ ప్రాచుర్యం సంతరించుకుంది. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. హైదరాబాద్ మాదాపూర్లోని పవన్ ఇంటికి వెళ్లిన బాబు రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు, ఉమ్మడి మేనిఫెస్టో వంటి అంశాలపై చర్చించారు. ప్రజా సమస్యలతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలతో నిత్యం బిజీగా ఉండే కార్పొరేటర్లు, వీఎంసీ అధికారులు మేయర్ భాగ్యలక్ష్మితో కలిసి కార్తీక వన భోజనాల కార్యక్రమంలో సందడి చేశారు. 2024లో జరగనున్న ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులను గెలిపించడంతో పాటుగా సీఎంని జగన్మోహన్ రెడ్డిగా అఖండ విజయంతో గెలిపించాలంటూ ఎమ్మెల్యే వెల్లంపల్లి మేయర్ రాయన భాగ్యలక్ష్మి కోరారు. నగర్ మేయర్ రాయన భాగ్యలక్ష్మి ఆధ్వర్యంలో కొత్తూరు తాడేపల్లి మామిడి తోటలో వనభోజన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు, తూర్పు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్, ఎమ్మెల్సీ రోహల్లా, వివిధ డివిజన్ల కార్పొరేటర్లు, వైఎస్ఆర్సీపీ నాయకులు, నగరపాలక సంస్థ అధికారులు పాల్గొన్నారు. పచ్చని మామిడి తోటలో ఆనందానికి సంకేతం పచ్చదనం, దాన్ని పంచుకుంటూ ఆహ్లాదం మనసులో నింపుకుంటూ చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ఆటపాటలతో, నృత్య గీతాలతో ఆనందంగా కేరింతలు కొట్టారు. నగరపాలక సంస్థ మహిళా అధికారులు, కార్పొరేటర్తో కలిసి మేయర్ భాగ్యలక్ష్మి ఆడిన దాండియా నృత్యం
ఎంతగానో ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు, నగర మేయర్ ఆయన భాగలక్ష్మి మాట్లాడుతూ విజయవాడ నగరంలో ఉన్న 3 నియోజకవర్గాలలో 3 అభ్యర్థులను అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నగరం ఎంతో అభివృద్ధి చెందిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు పాల్గొన్నారు. మా శాసనసభ్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, అలాగే తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారు మా అన్నదమ్ములు దేవనాన్న అవినాష్ గారు, అలాగే మా ఇంకో అన్న ఎమ్మెల్సీ రహుల్లా గారు, అలాగే మా పెద్దన్న గౌతమ్ రెడ్డి గారు, అలాగే మా డిప్యూటీ మేయర్లు దుర్గా గారు, ఇంకో డిప్యూటీ మేయర్ శైలజ గారు, అలాగే ఈరోజు ఇక్కడికి విచ్చేసిన కార్పొరేటర్లు, అధికారులు, మా ఫ్యామిలీ మెంబర్స్, వెల్ విషర్స్ అందరికీ నా నమస్కారం. ఈరోజు ఇంత చక్కగా ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇందాకే నరేంద్ర గారు చెప్పారు చాలాసార్లు ఇది ఆగిందని. ఈరోజు ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరగడానికి మీరందరూ నా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి విచ్చేసినందుకు అందరికీ ధన్యవాదాలు. అలాగే చక్కగా ఫుడ్ కూడా చక్కగా అరేంజ్ చేయడం జరిగింది. ఫుడ్ కూడా స్వీకరించి అందరూ చక్కగా ఈవినింగ్ వరకు ఎంజాయ్ చేసి వెళ్ళాల్సిందిగా మీ అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రాబోయే కాలంలో మనకి మళ్ళీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. మన వెల్లంపల్లి గారిని, అలాగే అవినాష్ గారిని, విష్ణు గారిని అందరూ ఆశీర్వదించాలి. జగనన్న గవర్నమెంట్ని అందరూ బలపరచాల్సిందిగా మీ అందరినీ కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నమస్తే. అదేవిధంగా పార్టీ నాయకులందరూ కూడా ఒక చక్కటి కుటుంబ సమేతంగా ఉండే విధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మేయర్ గారికి, నరేంద్ర గారికి ప్రత్యేకంగా నేను కృతజ్ఞతలు తెలియపరుచుకుంటాను. ఈ కార్యక్రమానికి ఇచ్చేసి, ఎందుకంటే ప్రతిరోజు రాజకీయాల్లో కావచ్చు, మున్సిపల్ కార్పొరేషన్లో అయితే వాళ్ళు ఉద్యోగంగా ఎవరికి వాళ్ళు ఒత్తిడి మీద ఉంటారు. ఆ ఒత్తిళ్ళన్నీ పక్కన పెట్టేసి ఈరోజు చక్కటి గార్డెన్ పార్టీ, అన్ని స్పోర్ట్స్ కూడా ఏర్పాటు చేశారు. నగరపాలక సంస్థ వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి ఏదైనా చేయగలుగుతారు. వాళ్ళు చక్కటి ఆటల కార్యక్రమాలు పెట్టారు కాబట్టి వాటన్నిటిని కూడా ముందుకు తీసుకెళ్ళే అందరూ ప్రతి ఒక్కరు దాంట్లో పార్టిసిపేట్ చేయండి. ఏదైతే మా నగర మేయర్ గారు చెప్పారు ప్రతి సంవత్సరం కూడా ఇట్లా ఏర్పాటు చేస్తామని చెప్పని, గతంలో నగరపాలక సంస్థ తరపున కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఆ రోజు నరేంద్ర గారు డ్యాన్స్ ఆడాడు, క్రికెట్ కూడా డ్యాన్స్ వేశారు, క్రికెట్ ఆడారు. హర్షద్ కావచ్చు, రుహుల్లో కూడా బాగా డ్యాన్స్ వేశాడు. ఈరోజు వాళ్ళకి తగ్గట్టుగా అవినాష్ కూడా వేస్తాడు. ఈరోజు అవినాష్ కూడా వేస్తాడు. ఈరోజు ప్రతి ఒక్కళ్ళు కూడా చక్కగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మేయర్ గారికి, నరేంద్ర గారికి నా ప్రత్యేక అభినందనలు తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటున్నా. ఈరోజు ఇంత మంచి ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసిన మేయర్ గారికి, నరేంద్ర గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలు జిల్లా అధ్యక్షులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారికి, సోదరులు రూల్లా గారికి, డిప్యూటీ మేయర్స్ దుర్గా గారికి, శైలజారెడ్డి గారికి, ఇచ్చేసిన కార్పొరేటర్స్ కానివ్వండి, అధికారులకు కానివ్వండి ధన్యవాదాలు తెలుపుకుంటూ చాలా సంతోషం. ఎందుకంటే ప్రతిరోజు గారు రాజకీయ పనుల్లో, కార్పొరేషన్ పనుల్లో బిజీ ఉన్న అధికారులు ఒక మంచి ఆదివారం అందరూ గారు సంతోషంగా గడపడం చాలా ఆనందం. తప్పకుండా రాబోయే రోజుల్లో ఇదే స్ఫూర్తితో అందరం గారు కలిసికట్టుగా మళ్ళీ 2024 జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వం బలపరిచే విధంగా అందరూ గారు ముందుకు వెళ్ళాలని చెప్పి కోరుకుంటూ సెలవు.
ఏకేటీపీ స్కూల్ పూర్వ విద్యార్థుల గెట్ టుగెదర్ కార్యక్రమం ఉత్సాహభరితంగా జరిగింది. ఆనాటి పాత జ్ఞాపకాలు స్మరించుకుంటూ ఎంతో ఆనందంగా గడిపారు. సుదూర ప్రాంతాల నుంచి తరలి వచ్చిన వారు ఆనాడు చేసిన అల్లరి పనులు, ఆట పాటలను గుర్తు చేసుకుంటూ రోజంతా ఉల్లాసంగా గడిపారు. ఏకేటీపీ స్కూల్ 2012-13 తరగతి ఓల్డ్ స్టూడెంట్స్ గెట్ టుగెదర్ కార్యక్రమం ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా అప్పటి ఉపాధ్యాయులను అతిథులుగా ఆహ్వానించి ఘనంగా సన్మానించారు. వారితో ఫోటోలు దిగి పాత రోజులను గుర్తు చేసుకున్నారు. 10 సంవత్సరాల తర్వాత కలవడంతో ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుంటూ గడిపారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి వారు మాట్లాడారు. జీవితంలో ప్రతి ఒక్కరూ పాటించవలసిన అంశాల గురించి వారు సూచించారు. విద్య యొక్క విలువల గురించి తెలియజేశారు. ఒంటరైనా ఊటమైనా వెంట నడిచే నీడనేవా. హై స్కూల్ వచ్చేటప్పటికి అప్పుడే నేర్చుకుంటూ ఉంటాము. సొసైటీలో ఎలా బిహేవ్ చేయాలి, మనం ఎలా ఉండాలి అనేది అంతా కూడా నేర్చుకుంటూ ఉంటాము. తర్వాత మూడోది ఏంటంటే కాలేజ్ ఎడ్యుకేషన్. 10th క్లాసు ఒకటే మనకి లైఫ్లో. మీకు కూడాను 10th క్లాస్ యాక్చువల్లీ ఎక్కువగా ఫిట్ అవుతూ ఉంటారు అంతా పెట్టుకొని. అంటే హై స్కూల్ ఎడ్యుకేషన్ మన లైఫ్లో చాలా ఇంపార్టెంట్. మనకు కూడా మొట్టమొదటి సర్టిఫికేట్ అదే వస్తుంది. అదేవిధంగా మెమరబుల్ థింగ్ కూడాను ఈ హై స్కూల్ ఎడ్యుకేషన్లోనే ఉంటుంది అనమాట. కాలేజ్ ఎడ్యుకేషన్లో ఎవరికి వాళ్ళదే కాలేజీకి వెళ్ళడం, ఎవరి గ్రూపుల్లో వాళ్ళు చేరిపోతారు. ఇక్కడ ఏంటంటే గ్రూపులు ఉండవు కదా, ఎంపీసీ అని బైపీసీ అని అక్కడ రకరకాల గ్రూపులు ఉంటాయి, డివైడ్ అయిపోతారు. ఇక్కడ ఏంటంటే మొత్తం అందరూ కలిసే ఉంటారు. ఇది మెమరబుల్ అనమాట. తర్వాత ఏంటంటే చాలా మీరు ఎన్నో మీటింగ్ ఇది ఫస్ట్ టైం. మరి అప్పుడప్పుడు కలుస్తూ ఉంటే అది మనకి చాలా ఉపయోగపడుతుంది. ఏంటంటే ఇప్పుడు మన స్కూల్లో తీసుకుందాము, అసలు ఎక్కడికైనా సినిమాకి వెళ్దాం అన్నట్టు మనది అనమాట. టీచర్స్ కానీ
మాస్టర్ కానీ ఎవరికైనా అంత బిజీగా ఉంటుంది. ఈ చాలా కాలం తర్వాత కలుసుకోవడం, తర్వాత అప్పుడు అసలు కలుసుకోవడానికే చాలా స్ట్రగుల్ పడాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మనకి వాట్సాప్లు, టెలిగ్రామ్లు ఇవన్నీ వచ్చినాయి, ఫోన్లు ఇవన్నీ కూడాను. అప్పట్లో మీరు చదువుకునేటప్పుడు, నేను చదువుకునేటప్పుడు కానీ ఫోన్లు ఓన్లీ బిఎస్ఎన్ఎల్ ఫోన్లే ఉండేది, కమ్యూనికేషన్ ఉండేది. ఇవాళ కమ్యూనికేషన్ బాగా పెరిగింది. అయితే కలవాలన్నా కానీ చాలా కష్టం అవుతుంది అనమాట. ఎవరి లైఫ్ వాళ్ళది బిజీ. ఎడ్యుకేషన్ అయిపోగానే జాబుల్లో చేరుతున్నారు, మ్యారేజ్, తర్వాత పిల్లలు, వాళ్ళ చదువులు ఇవన్నీ. గాంధీనగర్ రైల్వే స్టేషన్ కి వెళ్లే రోడ్డు పక్కన ఉన్న వికలాంగులకు, వృద్ధులకు, మహిళలకు, పేదలకు ఆజాద్ ముస్లిం కమిటీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నాగుల్ మీరా ఆధ్వర్యంలో దుప్పట్లు, భోజనం ప్యాకెట్లు, వాటర్ బాటిల్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా షేక్ నాగుల్ మీరా తన చేతుల మీదుగా పేదలకు వాటిని పంపిణీ చేయడం జరిగింది. అనంతరం ఆజాద్ ముస్లిం కమిటీ రాష్ట్ర అధ్యక్షులు షేక్ నాగుల్ మీరా మాట్లాడుతూ, ఆజాద్ ముస్లిం కమిటీ అంటేనే కులమతాలకు అతీతంగా అందరికీ అండగా ఉండే కమిటీ అన్నారు. చలికాలంలో రోడ్డు పక్కన పడుకునేవారు దుప్పట్లు లేక ఇబ్బంది పడుతున్నారని గమనించి వారికి దుప్పట్లు, అలాగే భోజనం ప్యాకెట్లు, వాటర్ బాటిల్స్ పంపిణీ చేసే కార్యక్రమం చేస్తామన్నారు. ఈ సందర్భంగా నాగుల్ మీరా చేసిన మంచి కార్యక్రమాన్ని అందరూ అభినందించారు. ఆజాద్ ముస్లిం కమిటీ ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఇలాగే సేవా కార్యక్రమాల్లో చేసే దానిలో ముందు ఉండాలన్నారు. సాటి మనిషికి సహాయం చేసే దానిలో ఉన్న ఆనందం 1,00,000 కోట్లు సంపాదించడం ఉండదన్నారు. చుట్టుపక్కల వారిని గమనించి వారికి సహాయం చేస్తూ ఉండాలని చెప్పినటువంటి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి ప్రవక్త అని తెలిపారు. అందరూ గనక ఒక లక్ష్యంతో సహాయం చేయడం మొదలు పెడితే పేదవాడు అనేవాడు లేకుండా పోతాడని, ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు ప్రతి ఒక్కరూ చేయాలని కమిటీ ప్రతినిధులందరికీ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆజాద్ ముస్లిం కమిటీ సభ్యులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆజాద్ ముస్లిం కమిటీ ఏపీ 22వ సేవా కార్యక్రమంలో భాగంగా మరి ఈ విజయవాడ రైల్వే స్టేషన్ దగ్గర రోడ్డు మీద ఉన్నటువంటి ప్లాట్ఫామ్పై పడుకున్నటువంటి పేదలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా గన్నవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్, రాష్ట్ర ఉపాధ్యక్షులైనటువంటి బిల్డర్ నాగుల్ మీరా గారి ఆధ్వర్యంలో మరి ఒక సేవా కార్యక్రమం కూడా చేయడం జరిగింది. ఆజాద్ ముస్లిం కమిటీ అంటేనే ముస్లిం మైనార్టీలకు అండగా ఉన్నటువంటి కమిటీ. అంతేకాకుండా కులాలకి, మతాలకి అతీతంగా సేవా కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతూ ఉంది. 2018 కాడి నుంచి ఇప్పటిదాకా కూడా ఓ పక్కన పోరాటాలు చేసుకుంటూ, ఓ పక్కన సమస్యల పరిష్కారం ధ్యేయంగా పనిచేసుకుంటూ, ఇంకో పక్కన ఈ సేవా కార్యక్రమాలు చేసుకుంటూ కూడా ముందుకెళ్తాం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగానే మరి ఈరోజు ఈ సేవా కార్యక్రమం ఒక్కొక్క నెల ఒక్కొక్క నియోజకవర్గంలో భాగంగా ప్రతి నియోజకవర్గంలో కూడా పేద ముస్లిం మైనార్టీలు స్లమ్స్ ఏరియా ఎక్కడైతే ఉందో ఆ మొత్తం కూడా అక్కడున్న కమిటీ ద్వారాగా వెరిఫికేషన్ చేసి తెలుసుకొని ఆయా ప్రాంతాల్లో ఒక్కొక్కసారి ఒక్కొక్క భాగంగా సేవా కార్యక్రమం కూడా చేయడం జరుగుతూ ఉంది. ఏదేమైనా కూడా ఈ రాష్ట్రంలో ముస్లిం మైనార్టీల హక్కుల కోసం, వారి సాధన కోసం సేవా కార్యక్రమాలు చేయడం కోసం ఆజాద్ ముస్లిం కమిటీ అనేది ఒక వేదికగా వాళ్ళందరికీ కూడా ఉపయోగపడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, రేపు 2024 జనవరి 21 ఆదివారం రోజున విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఆజాద్ ముస్లిం కమిటీ 6వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. విజయవాడ నగరంలో గన్నవరం నియోజకవర్గంలో ఇన్ఛార్జ్ అయినటువంటి నాగుల్ మీరా గారి ఆధ్వర్యంలో మరి యొక్క పేదలకి దుప్పట్లు కానివ్వండి, అలాగే భోజన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి మన యొక్క ఆజాద్ ముస్లిం కమిటీ స్థాపించిన ఈ రోజు దాకా కూడా 6వ వార్షికోత్సవం సందర్భంగా ఇప్పటికీ ప్రతి నెల ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక సేవా భాగంగా ఈరోజు కూడా ఇక్కడ ఈ యొక్క సేవా కార్యం చేయడం జరిగింది. అలాగే మన యొక్క అందరినీ కలుపుకొని మన యొక్క కమిటీని ముందు తీసుకెళ్తున్న ఆజాద్ ముస్లిం కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు నాగుల్ మీరా గారికి, అలాగే వారికి సహకరిస్తున్న ప్రతి ఒక్క కమిటీ సభ్యునికి పేరుపైన ధన్యవాదాలు. గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో పాఠశాలలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పీపుల్ ఫర్ అర్బన్ అండ్ రూరల్ ఎడ్యుకేషన్ సంస్థ పనిచేస్తున్నట్లు వినియోగదారుల సంప్రదింపుల కమిటీ సభ్యులు కేబీ ప్రశాంత్ రెడ్డి, పీపుల్ ఫర్ అర్బన్ అండ్ రూరల్ ఎడ్యుకేషన్ సంస్థ చీఫ్ ప్రోగ్రామింగ్ ఆర్గనైజర్ హేమ కంటమనేని తెలిపారు. పేద విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించడానికి తమ వంతు కృషి చేస్తున్నామన్నారు. విజయవాడ రామవారపాడు గ్రామంలో పీపుల్ ఫర్ అర్బన్ అండ్ రూరల్ ఎడ్యుకేషన్ సంస్థ కార్యాలయాన్ని వినియోగదారుల సంప్రదింపుల కమిటీ సభ్యులు కేబీ ప్రశాంత్ రెడ్డి చేతుల మీదుగా లాంఛనీయంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రస్తుత సమాజంలో అనేక ఎన్జీఓలు సమాజ అభివృద్ధికి కృషి చేయడం అభినందనీయమని ఆయన తెలిపారు. సమాజంలో ప్రతి ఒక్కరూ తమకు తోచినంత సహాయం ఇతరులకు చేయాలని సూచించారు. అనంతరం
పీపుల్ ఫర్ అర్బన్ అండ్ రూరల్ ఎడ్యుకేషన్ సంస్థ చీఫ్ ప్రోగ్రామింగ్ ఆర్గనైజర్ హేమ కంఠమనేని మాట్లాడుతూ అమెరికా దేశంలో ప్రారంభమైన తమ సంస్థ నేడు భారతదేశంలో కూడా వివిధ రాష్ట్రాల్లో ప్రారంభమైందన్నారు. గ్రామీణ పట్టణ ప్రాంతాలలో పాఠశాలను అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమని తెలిపారు. పేద విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించడానికి తమ వంతు కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ బీవీఎస్ కుమార్, మురళీకృష్ణ పెనమనేని, వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్యూర్ సంస్థ స్టార్ట్ చేయడం అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి చాలా శుభదాయకం. ప్యూర్ అన్న సంస్థ అమెరికాలో పుట్టి స్వదేశానికి ఏదో ఇవ్వాలన్న తాపత్రయంతో అక్కడ ఉన్న మన ఎన్ఆర్ఐస్ అందరూ కూడా, ఎన్ఆర్టీలు అందరూ కూడా స్వరాష్ట్రంలో చేయడం కోసం వచ్చేసి హేమ గారి సారథ్యంలో స్టార్ట్ చేయడం అనేది మన రాష్ట్రం చేసుకున్న గొప్ప పుణ్యం కింద ట్రీట్ చేయాలి. ఇక్కడ చాలామంది, చాలా ప్రజానీకం, పూర్ ప్రజానీకం ఉంది. మనందరికీ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ వచ్చి చాలా ఇంపార్టెంట్గా ఉంది. ఇలాంటి సిచ్యువేషన్లో ఇప్పుడు ఉన్న రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలతో బదులుగా దీనికి తోడు ఇంకొంచెం యాడ్ ఆన్ యాక్టివిటీ చేయడం వల్ల చాలా అద్భుతంగా పనిచేస్తాం అనుకోవాలి. ఇలాంటి సంస్థని మనందరం సపోర్ట్ చేస్తూ ఇంకా ముందుకు తోడ్పడాలని కోరుకుంటున్నాను. 7-year-old అండి. వి స్టార్టెడ్ ఇట్ ఈస్ యూఎస్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్, అంటే యూఎస్ బేస్డ్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. అండ్ 7-year-old అయిపోయింది ఈ ఇయర్తో కలిపి. అండ్ మా యాక్టివిటీస్ వచ్చేసరికల్లా బేసిక్గా గివ్ ద గిఫ్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్, దట్ ఈస్ ద మోటో అనమాట. అండర్ ప్రివిలేజ్ చిల్డ్రన్కి ఎడ్యుకేషన్ ద్వారా వాట్ ఎవర్ ద ఛాలెంజెస్ దే ఆర్ ఫేసింగ్ వాటిని అడ్రస్ చేయడం అనమాట. ఒక చిల్డ్రన్ తీసుకున్నాం అనుకో, ఒక అండర్ ప్రివిలేజ్ చిల్డ్రన్, ఆ చిల్డ్రన్కి ఇప్పుడు స్కూల్కి వెళ్తున్నాడు అనుకో, వాట్ కైండ్ ఆఫ్ ఛాలెంజెస్ ఆర్ వాటి ప్రాస్థెటిక్ లిమ్స్ కావాలా, వాటికి ఈజ్ నాట్ ఏబుల్ టు వాక్ అనుకో, ఆర్ మన ప్రాస్థెటిక్ లిమ్స్, వీల్ చైర్స్ కావాలంటే వీల్ చైర్స్, ఆర్ 7 kilometers నడుస్తున్నాడు అనుకో, వాడికి బైసికల్స్ ఇచ్చేసేసి హీ కెన్ యూజ్ ఇట్ అండ్ హీ కెన్ లీవ్ ఇట్ ఫర్ ద నెక్స్ట్ ఇయర్ అనమాట. అట్లా చేస్తాం. ఒకసారి మళ్ళీ వాళ్ళు స్కూల్కి వచ్చినాక ఏం ఛాలెంజెస్ ఉన్నాయి, స్కూల్లో ఏముంటాయి, డ్రింకింగ్ వాటర్ ఇస్ ద ఫస్ట్ థింగ్. డ్రింకింగ్ వాటర్ క్లియర్గా లేదనుకో, మనం రివర్స్ ఆస్మోసిస్ వాటర్ ప్యూరిఫికేషన్ ప్లాంట్ పెట్టాం. అట్లనే వాళ్ళకి ఏమన్నా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇష్యూస్ ఉంటే అవి అడ్రస్ చేయడం, స్కూల్ సప్లైస్ కావాలంటే అవి చూడడం, ల్యాబొరేటరీస్, అలా డిజిటల్ క్లాస్ రూమ్స్, వర్చువల్ క్లాస్ రూమ్, వాట్ ఎవర్ ద స్కూల్ ఈజ్ నీడెడ్. ఆల్మోస్ట్ 800 గవర్నమెంట్ స్కూల్స్కి వీ హెల్ప్ త్రూ స్కూల్స్ ప్రోగ్రామ్ ద్వారా. అట్లనే మళ్ళీ ఇప్పుడు స్కూల్స్ అయిపోయింది, వాళ్ళు కాలేజ్కి వచ్చారనుకో, ఫాదర్ మదర్ వన్ ఆఫ్ ద పేరెంట్ చనిపోయారనుకో, వాళ్ళకి స్పాన్సర్స్ని తీసుకొచ్చేసి స్పాన్సర్స్ని అటాచ్ చేసి టు కంటిన్యూ దేర్ కాలేజ్ ఎడ్యుకేషన్ చేస్తాం. వాళ్ళు కాలేజ్ ఎడ్యుకేషన్ అయిపోయి వాళ్ళు జాబ్ చేసుకుంటుంటే వాళ్ళు అగైన్ గివింగ్ బ్యాక్ టు కమ్యూనిటీ లాగా ఇంకొక కిడ్ని అటాచ్ చేసి ఇది సర్కిల్ ఆఫ్ గివింగ్ అనమాట. సో అలా చేస్తున్నాం. అలాగే మేము స్పెషల్ నీడ్స్ కిడ్స్కి ఏమైనా ఛాలెంజెస్ ఉంటే ఆల్మోస్ట్ 30 ఆర్ఫనైజెస్ అండ్ సో మెనీ ఓల్డ్ ఏజ్ హోమ్స్ కూడా మేము సపోర్ట్ చేస్తామండి మా ప్రోగ్రామ్ ద్వారా. వైఎస్ జగన్ సీఎంగా ఉండకూడదని రామోజీరావు కోరిక అని, కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తే సీఎంగా ఉండాలని రామోజీ అనుకుంటున్నారని ఏపీఎఫ్డీసీ చైర్మన్ పోసాని కృష్ణ మురళి మండిపడ్డారు. సీఎం జగన్ అంటే రామోజీకి ద్వేషం అంటూ మండిపడ్డారు. ఆదివారం పోసాని కృష్ణమురళి మీడియాతో మాట్లాడారు. విద్యార్థులు చదువుకోవటానికి ట్యాబ్లు ఇస్తే వాటిలో చెడు వీడియోలు చూస్తున్నారని రామోజీరావు అంటున్నారని ఫైర్ అయ్యారు. రామోజీరావు ఒక పొలిటికల్ బ్రోకర్ అని, పిచ్చిగా అసత్య కథనాలు రాస్తున్నాడంటూ ధ్వజమెత్తారు. రామోజీరావు కడుపున పుట్టడం శాపమని ఆయన కుమారుడు సుమన్ తనతో అన్నాడని తెలిపారు. లక్ష్మీ పార్వతి గురించి రామోజీరావు పిచ్చిరాతలు రాశారని మండిపడ్డారు. కమ్మవాళ్లలో కూడా కేవలం తన చెంచా ఆయన చంద్రబాబునే సీఎం కావాలని రామోజీరావు కోరుకుంటున్నారని దుయ్యబట్టారు. ట్యాబ్లో కొన్నింటికి మాత్రమే పర్మిషన్ ఉంటుందని, ఇతర ఏవి కూడా ఓపెన్ కాకుండా లాక్ ఉంటుందన్నారు. 1985లో సికింద్రాబాద్ మార్గదర్శిలో తాను అసిస్టెంట్ మేనేజర్గా పనిచేస్తానని తెలిపారు. రామోజీ చాలా నిజాయితీ పరుడని అప్పట్లో అనుకున్నానని తెలిపారు. కానీ రామోజీరావు పేదల డబ్బులను దోచుకు తింటున్నాడని దుయ్యబట్టారు. ఒక్కో మార్గదర్శి మేనేజరు నెలకు 10 లక్షలు సంపాదిస్తున్నారన్నారు. రోజు నేను మాట్లాడుతుంది ది గ్రేట్ రామోజీరావు గారి గురించి నేను చెప్పబోతున్నా. ఎలాంటిదంటే ఇంకో చూడండి, రామోజీరావు రామాయణం
పక్కన మీరు చూసి ఉంటారు వాళ్ళ అబ్బాయి ఏమన్నాడంటే, రామోజీరావుని వాళ్ళ అబ్బాయి ఏమన్నాడంటే, రామోజీరావు కొడుకుగా పుట్టడం నాకు శాపం. చూడండి, మీరు ఒకసారి చూస్తే అది క్లియర్గా జనానికి కూడా చెప్పాలి. అంటే రామోజీరావు కొడుకు సుమన్ ఏమన్నా అంటే, రామోజీరావు అనేవాడు నా తండ్రి అవ్వటం నా కర్మ, అలాంటి వాడికి నేను కొడుకుగా పుట్టడం నేను చేసుకున్న శాపం. ఎలాంటివాడు రామోజీరావు అని మనకు చెప్తా. ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే, చూడండి, బైజు అంటే వైసీపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పిల్లలకి చదువుకోవడానికి విజ్ఞానం పెంచుకోవడానికి ట్యాబులు ఇస్తున్నారు. వేల ఖర్చుతో, కొన్ని వందల కోట్లతో ఇస్తే ఈ రామోజీరావు దీన్ని ఏం చేశాడంటే, జగన్ బర్త్డే బహుమతి చెడగొడుతోంది మతి, బాగా ప్రాస రాశాడు ఇతనుడు జర్నలిస్టు. గాడి తప్పుతున్న బైజూస్ ట్యూబ్ చదువులు. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. బ్యూటిఫుల్ లవ్ ఎంటర్టైన్మెంట్ చిత్రమని వెల్లడించిన ఆ చిత్ర కథానాయకుడు యువ నటుడు రోషన్. తమ కస్టమర్ల అభిరుచులకు తగ్గట్లుగా బోటిక్ స్టైల్ కాన్సెప్ట్ తో ఏపీలో నూతన షోరూమ్ ను ప్రారంభించడం, దాన్ని ఆదరించడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపిన ఆక్వా డైమండ్స్ ఎండీ చైతన్య అగర్వాల్. ప్రాచుర్యం సంతరించుకున్న పవన్ కళ్యాణ్ చంద్రబాబు భేటీ, రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు, ఉమ్మడి మేనిఫెస్టో వంటి అంశాలపై చర్చ. డి న్యూస్ సమాప్తం. నమస్కారం.